హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ఒక యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వడలు, తర్వాత పాలకూరతో వడలు. రెండు రకాలుగా, ఒక పిండితో రెండు రకాలుగా వడలు చేసుకుందామండి. కావాల్సిన పదార్థాలు చూద్దామా? పావు కేజీ పచ్చనిపప్పు తీసుకున్నానండి, నానబెట్టాను. ఒక స్పూను బియ్యం కూడా వేసి నానబెట్టానండి. నానబెట్టేసి 3 గంటలు నానబెట్టాను. తర్వాత ఇలాగా కచ్చాపిచ్చాగా రుబ్బుకోండి. మెత్తగా అయితే వద్దు, బాగా వడలు కొంచెం పలుకులుగా ఉండేలాగా చూసుకొని తీసేయండి. 1 కప్పు ఉల్లిపాయలు, పాలకూర కట్ట 1, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తరుగు సన్నగా తీసుకోవాలి, సాల్ట్. అంతేనండి, సింపుల్గా చేసేసుకుందాం. అల్లం తరుగు వేసేసుకుందాం. పచ్చిమిర్చి నేను 1 వేసానండి, మీకు ఎక్కువ ఘాటు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. కరివేపాకు, ఉల్లిపాయలు వేసేద్దామండి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. సరిపడా సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇవన్నీ బాగా కలిపేయండి. ఇలాగా మీరు కనుక కొంచెం ఈ పిండి రుబ్బుకునేటప్పుడు కొంచెం నీళ్ళు తక్కువ వేసుకోండి. ఒకవేళ జోరు అయితే మాత్రం కంగారు పడవసరం లేదు, కొంచెం బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. ఈ వడలకైతే చాలా టేస్ట్గా ఉంటాయండి. వీటిలో ఇంకా పుదీనా, కొత్తిమీర, తోటకూర కూడా వేసుకోవచ్చు. నేనైతే అవన్నీ ఏమి వేయకుండా కొంచెం సింపుల్గా ఈజీగా అయ్యేలాగా చూస్తున్నా. ఇంతే అండి. ఇవి కొన్ని వేసుకున్న తర్వాత ఆ పాలకూర కలిపేసి మళ్ళీ వేసుకుందాం. మనం చెయ్యి కొంచెం తడుపుకోవడానికి వాటర్ పెట్టుకోండి. చక్కగా ఇలా రౌండ్గా చేసేసుకొని చేత్తోనే ఇలా అనుకొని వేసేసుకోవచ్చండి. చక్కగా చిన్న చిన్న కావాలంటే చిన్న చిన్నగా వేసుకోండి, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోండి. ఫస్ట్ అయితే ప్లెయిన్ వేస్తున్నానండి. ఈ వడలు వేసే ముందే కొంచెం ఉప్పు చూసుకోండి, చాలపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా చేసేదండి. ఈ చేసి అమ్మేది మా అమ్మమ్మ. ఒకరోజు పాలకూర, ఒక్కోరోజు తోటకూర, పుదీనా, కొత్తిమీర రకరకాలుగా వేసేది వడల్ని. చాలా టేస్ట్గా ఉండేవి. చాలామంది కొంటా ఉండేవాళ్ళు. సగం ఇంట్లో మేమే తినేసేవాళ్ళం. సగం కాలిన తర్వాత తిరగేసుకోండి రెండో వైపుకి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి, చాలా రుచిగా అయితే ఉంటాయి. పిల్లలు ఆకుకూరలు విడిగా వండితే తింటారు కదండి, ఇలా ఈ వడల్లాంటి వాటిలో కలిపి పెట్టేయచ్చు పిల్లలకి. వాళ్ళకి తెలియని కూడా తెలియదు అనమాట మనం ఏ ఆకుకూరలు వేసామో ఏంటో అనేది. వాళ్ళు తినరు కాబట్టి ఏదో ఒక రకంగా వాళ్ళకి ఆకుకూరలు మనం పెట్టాలి. కాబట్టి ఇట్లా స్కూల్ నుంచి వచ్చే సమయానికి స్నాక్స్ లాగా రెడీ చేసి పెట్టచ్చండి. వాళ్ళకి స్నాక్స్ లాగా ఉండిద్ది, మనకైతే ఆకుకూరలుగా వాళ్ళకి పెట్టామన్న తృప్తి అనేది ఉండిద్ది మనకి. మధ్యలో కదుపుతూ ఉండండి ఇలాగా. ఒకటైతే ఏగిపోయింది, మనం ఫస్ట్ వేసింది. వేగిపోయినాయండి, తీసేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన ఏగిపోతాయి, లోపలేమో ముద్దగా ఉండిద్దండి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా లోపలకంటా వేగిపోయి బాగుంటాయి మనకి తినేటప్పుడు.
ప్లెయిన్ వడలు అయితే అయిపోయినాయండి. ఇప్పుడు మనం పాలకూర కలుపుకొని వేసుకుందాం వడల్ని. పాలకూర వేసేద్దామండి ఇలాగా కట్ చేసుకొని. కొంచెం జీలకర్ర వేసేసేయండి. గ్రీన్గా కొంచెం కలర్ఫుల్గా ఉంటాయండి ఇవి. తోటకూర కూడా వేసుకోవచ్చు. ఏదైనా ఒక ఆకుకూర అనేది కలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి. వేసేసుకున్నామండి, ఇవి కూడా చక్కగా కలిపేసాను. వేసుకోండి ఒక్కొక్కటిగా, చక్కగా ఒక్కొక్కటి ఇలా వేసేసుకోండి. స్కూల్ నుంచి వచ్చేప్పటికి చక్కగా ఇలా రెడీ చేసి పెట్టండి పిల్లలకి. స్నాక్స్ చాలా బాగుంటుంది. ఎక్కువగా ఇప్పుడు డాక్టర్ వాళ్ళు ఆకుకూరలు పప్పులు ఎక్కువగా తినమంటున్నారు కదండి. పిల్లలు తింటారు అనుకుంటే కొంచెం వాము కూడా వేసుకోవచ్చండి. దానివల్ల గ్యాస్ కూడా రాదు. అసలు గ్యాస్ వస్తుందని భయపడితే కనుక మనం జీలకర్ర వేసాము, పాలకూర వేసాము, కొంచెం వాము కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇందులో. బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు తక్కువగా ఉన్నాయండి వడలు. ఇదివరకు అయితే నేను చిన్నప్పుడు ఎక్కువగా ఈ వడలే ఇంట్లో వేసేవాళ్ళు. బయట అమ్మడం కూడా ఈ వడలు ఎక్కువగా, పకోడీ వడలు, మిరపకాయ బజ్జీలు అమ్మేవాళ్ళు. చాలా బాగుండేవి అప్పుడు. కాలంతో పాటు కొన్ని కొన్ని వంటలు కూడా మారిపోతున్నాయి కదా. వేగిపోయినాయండి, తీసేద్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఏదో ఒక ఆకుకూర వేసేయాలండి. పిల్లలకి అనేది మనం తినిపించాలి. ఎందుకంటే అలవాటు చేయకపోతే ఈరోజు రేపు జ్వరాలతో ఇబ్బంది పడి వాళ్ళకి కావాల్సిన పోషకాలు అందక అప్పటికప్పుడు టాబ్లెట్ల ద్వారా మింగాల్సి వస్తుంది. దానికంటే చక్కగా ముందు నుంచే మనం అలవాటు చేయడం మంచిది కదా. మిగిలిన పిండి కూడా వేసేసుకుందాం. మిగిలిన పిండి కూడా వేసేస్తున్నానండి. ఒక పావు కేజీ వేసాను. చూడండి ఎన్ని అయినాయో. కొంచెం శ్రమ తీసుకుంటే మన ఇంట్లో చక్కగా అందరూ తినొచ్చు. బయట నుంచి అంటే కడుపు నిండిద్ది, ఒకరికి సరిపోద్ది, ఒకరికి సరిపోదు. ఎక్కువ కొనలేం కాబట్టి చక్కగా ఇంట్లో వేసుకుంటే అందరూ తినొచ్చు. చాలా ఖర్చు తక్కువ అయింది. మనకి చక్కగా కడుపు నిండా తినొచ్చు. రెండు రకాలు వేసుకున్నామండి. మరీ బలవంతంగా తిన్ను అన్న వాళ్ళకైతే అలా ప్లెయిన్గా వేసి పెట్టేయచ్చు. మనం కొంచెం ఎలాగోలా తినిపించగలం అనుకుంటే ఇలాగా ఆకుకూరలు వేసి చక్కగా పెట్టేయచ్చు. చపాతీల్లో కూడా ఈ ఆకుకూరలు అనేవి మనం కలిపేసి చేయొచ్చండి పిల్లలకు పెట్టడానికి. ఒకసారి రెండో వైపుకి తిప్పుకుందామండి. అటు ఇటు మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అన్ని వైపులా కాలాలి కాబట్టి మనకి. వేగిపోతాయి చక్కగా. మన ఛానల్ అయితే 500 మంది సబ్స్క్రైబర్స్ అయితే దాటేసిందండి. మన ఛానల్ మోనిటైజేషన్ కూడా అయిపోయిందండి. ఇదంతా మీ సపోర్ట్ వల్లే అండి. మన ఛానల్ స్టార్ట్ చేసి 2 నెలలే అవుతుంది. అయినా మీ అందరూ బాగా చూసి సపోర్ట్ చేసి మమ్మల్ని అయితే ఇక్కడి వరకు తీసుకొచ్చారండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇక మీదట కూడా మీరు మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరిగా అయితే మీ చుట్టాలకైనా, బంధువులకైనా, స్నేహితులకైనా అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వేగిపోయినాయండి, చక్కగా తీసేద్దామని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవైతే ప్లెయిన్ వడలండి, చూసారా ఎలా ఉన్నాయో. చూసారా లోపలికంట చక్కగా ఉడికిపోయినాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. స్నాక్స్కి అయితే పిల్లలకి బాగా పనికొస్తాయి. ఇంట్లో మాత్రం కంపల్సరిగా చేసి పిల్లలకైతే పెట్టండి. ఇవి చూసారా పాలకూర వేసి చేశాను నేను. ఇవి కూడా చాలా అండి, ఇవ్వండి చూసారా ఎంత క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయో. మనం కొంచెం బియ్యం వేసాం కాబట్టి క్రిస్పీగా ఉంటాయి. మెత్తగా అయితే రుబ్బుకోవద్దండి, కచ్చా పిచ్చాగా రుబ్బుకోండి. వడలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి కూడా పిల్లలకి పెట్టండి, చాలా అంటే చాలా బాగా తింటారు. వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది. టేస్ట్ చేసేస్తున్నానండి, ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. కొంచెం కాలుతున్నాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూసారా సౌండ్ ఎలా వస్తుందో నేను తింటుంటే. మనం ఇవి కొంచెం పలుకులుగా ఉంచుకోవడం వల్ల కరకర అని లోపలేమో స్మూత్గా ఉండి చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడక్కడ పచ్చిమిరపకాయ తగులుతూ కరివేపాకు ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవరు, పాలకూర చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇంట్లో వండుకొని ఎలా ఉందో తిని చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.